అతని పేరేంటి? అద్నాన్ సామి. డలర్ మెంది స్టేజ్ మీద ఎలా ఉంటాడు ఆయన, రికార్డింగ్ కూడా అలాగే వస్తాడు ఆయన, అటువంటి క్యాప్ ఒకటి. ఓకే, అలాంటి హిందీ సింగర్స్ మన తెలుగులో వచ్చి పాడుతున్నారు కదా, మరి మన సౌత్ సింగర్స్, తెలుగు సింగర్స్ హిందీలో ఎందుకు పాడలేకపోతున్నారు? అక్కడ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ని చాలా గట్టిగా పట్టుకుంటారండి, మనం ఇక్కడ రిలాక్సేషన్ ఇస్తున్నాం, అంతే తేడా. అది కాకుండా హిందుస్థానీ నేర్చుకుంటే బాలీవుడ్ పాడినామండి. ముంచంకో తోడా రౌండ్ ఘుమాకే, ఇది మీమింగ్, అది తెలుసు మనకి. అన్నాకే జైసా చష్మా లగాకే కోకోనట్ మే లస్సీ మిలాకే ఆజాం, అది మనం పాడచ్చు కదా. వాళ్ళు ఖా హో హే ఇవి ఉంటాయి కొంచెం వాళ్ళకి, అవి మనం కరెక్ట్ గా ఉమ్మేసి మైక్ అని తడిపేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేసినా మన మైక్ కి ప్రాబ్లం లేదు. వాడు గట్టిగా అంటే అబ్బా ఏమన్నారు సార్ అంటారు. మనం అక్కడ ఏమన్నా కూడా అంటే అలా నా ఇది అంటే కామెడీగా అని కాదు, బట్ వాళ్ళ ప్రొనౌన్స్ అది గ్లోబల్ గా వెళ్తుందండి. చాలా మంది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నేను హిందీ సాంగ్ స్టేజ్ మీద చాలా పాడతాను. కొంతమంది వచ్చి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మనం మై అంటాం కొన్నిసార్లు మే, ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ హిందీ సింగర్స్ ఇక్కడికి వచ్చి ఏదన్నా కూడా అదేంటి అదేదో సినిమాలో రామచిలకమ్మనా నువ్వంటే పాడి 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 ఏంటి మన గౌన్ పాడారు అది. సో అంటే కానీ అది మనకి లేదండి, చెప్తాను అది కూడా. మీరు మీ క్వశ్చన్కి అది వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్కి అది రిథమ్కి సూట్ అవుతుంటాయి కొన్ని ప్రొనౌన్సియేషన్స్. ఇప్పుడు నువ్వంటే పాడి పాడి సస్తానే అలా అన్నాం అనుకోండి, నువ్వంటే పాడి పాడి ఆ టెంపో రిథమ్ బాడీలో రిథమ్ క్రియేట్ చేస్తుంది. అది నాకు మొన్న తెలిసింది, తమన్ గారు ఎప్పుడు టెంపోతో ఫైట్ చేసి మా టెంపోతో ఫైట్ చేయంటారు అనమాట. ఏదైనా పాట పాడుతుంది, నేను బాగా పాడేసాను నేనే ఫీల్ అయిపోతుంటాను, ఇది టెంపోలో లేదు రిథమ్ తోటి ఫైట్ చేయాలి, రిథమ్ తోటి యూ హ్యావ్ టు ఫైట్ అంటారు. ఇటువంటి ప్రొనౌన్సియేషన్స్ రిథమ్ కి ఫైట్ అయినప్పుడు బ్యూటీనెస్ వస్తుంది అనమాట అది. కానీ ఇక తెలుగు బాగా భాష తెలిసిన వాళ్ళు ఏంటిది పాడి పాడి ఏంటి అలా మనకు అనిపిస్తుంది అంతే. మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి హిందీలో పాడిన వాళ్ళు శ్రీరామ్ చంద్ర పాడాడు, కారుణ్య పాడాడు, హేమచంద్ర పాడాడు, ఇంకా చాలా మంది మన వాళ్ళు వెళ్ళి పాడుతున్నారు. అండ్ ఇక్కడి నుంచి మన తమిళ్లో కన్నడలో హేమచంద్ర పాడాడు, అఫ్ కోర్స్ కొన్ని పాటలు నేను పాడున్నాను, దానికి తమిళ్ కన్నడ మలయాళంలో. కాబట్టి అవకాశాలు అంటే వెళ్ళి ప్రయత్నించుకుంటేనే వాడు కాదండి. హిందీలో పెద్ద పెద్ద సింగర్స్ పాడిని కూడా తీసేస్తారు. అంటే మన సుఖ్వీందర్ సింగ్ పాడిన పాట చాలా నాకు తెలుసు, ఒక్క పాటని 8 to 20 మంది పాడతారు, అక్కడ 20 మంది పాడతారు ఒక్క పాటని. అది లాస్ట్ ఎవరిది ఫైనలైజ్ అవుతుందో తెలియదు. వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ, వాళ్ళ ఇది ఎక్స్ప్లోరింగే ఎక్కువ అనమాట. సో 20 మంది పాడాక ఎవరిని, అందుకని అందులో మేము కూడా ఉండొచ్చు. ఈ ఫైట్ లో మేము ఆ ప్రొనౌన్సియేషన్ మూలనైనా బ్యాక్అవుట్ అయిపోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారో మన సింగింగ్ లో కాన్షియస్ వచ్చేస్తుంది అనమాట. అది అక్కడనే కరెక్ట్ గా పాడాలతో ఫీల్ మిస్ అయిపోవచ్చు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమో డెఫినెట్లీ చూడండి, ఒక కమింగ్ డేస్ లో తెలుగు సింగర్స్ హిందీలో రాక్ చేస్తారు, అది కాన్ఫిడెన్స్ అయితే ఉంది. తమిళ సింగర్స్ కూడా ఇప్పుడు కార్తీక్ పాడారు, హిందీలో పాడారు, అంటే వాళ్ళు చాలా హరిచరణ్ పాడారు. అంటే అవకాశాలు వస్తున్నారు. అదే ఇప్పుడు మనకైతే శ్రీరామ్ చంద్ర పాడు మంచి హిట్స్ కూడా సంపాదించుకున్నారు. హిందుస్థానీ వచ్చు కాబట్టి హిందుస్థాన్ ఈజ్ ఎ క్లాసికల్ కర్ణాటక క్లాసికల్ సింగర్ బికాస్ హీ నోస్ హిందీ వెరీ మచ్ వెల్. హీ బార్న్ ఇన్ హైదరాబాద్ అండ్ హీ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. హిందీ ఇప్పుడు మేమంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చాం, విజయవాడ నుంచి వచ్చాం, లేకపోతే వేరే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి హిందీ మీద కొంచెం పట్టు ఎక్కువ ఉండొచ్చు, అయితే ఇక్కడ ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ హిందీ, ఆఫ్ కోర్స్ వీ కెన్ స్పీక్ హిందీ, బట్ నాట్ మచ్ ఫ్లూయెంట్ లైక్ బాలు గారు హిట్ కాలేదండి, సల్మాన్ ఖాన్ గారి తర్వాత మళ్ళీ ఎవరు లేరు. ఎస్పీ తర్వాత బాలు గారు కూడా ఒక స్టేజ్ వరకు మన కొన్ని పాటలు వారు పాడారు. మన
సల్మాన్ ఖాన్ అంటే సౌత్ స్టింజ్ వచ్చేస్తుంది అనేదాన్ని వాళ్ళ ఫీలింగ్ అండి, కొంచెం తెలుగు ఫ్లేవర్ వస్తుంది అన్న ఫీలింగ్ తప్పిస్తే అప్పుడు బాలుగారి విషయంలో కూడా ఏదో స్ట్రైక్ చేశారంటే అలా నిజమేనంటే అదే నాకు తెలియదు. అంటే బాలుగారు ఇంకా హిందీలో నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, హిందీలో తేరే మేరే బీచ్ మే సాంగ్ సల్మాన్ ఖాన్, అప్పుడు సల్మాన్ ఖాన్ తో ప్రతి సినిమా ఆయన పాడారు. ఆ టైంలో ఈ హిందీ సింగర్స్ అంతా స్ట్రైక్ చేసి ఇంకా ఆయన వాళ్ళు చెన్నై ఎక్స్ప్రెస్ టైటిల్ సాంగ్ కూడా వారే పాడారు బాలు గారు రీసెంట్ గా. అవునా? చెన్నై ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్స్ప్రెస్ బాలు గారే పాడారు. అవునా? ఓకే. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కమాండ్ చాయిస్ ఉంటుంది, కొంతమంది డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది, కొంతమంది హీరోస్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీకు ఒక ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, మీరు డైరెక్టర్ అనుకోండి, ఈయన నా చేతి